ఇప్పుడు ఇండియాలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ నిజంగా మన కార్లు సేఫ్ అవుతున్నాయా, లేక మార్కెటింగ్ ట్రాప్ లో పడిపోయి మనం ఈ కార్ల మీద డబ్బు ఖర్చు చేస్తున్నామా? ఇక్కడ ఒక భారీ క్లెయిమ్ అయితే ఉంది. మోడర్న్ కార్స్ కొంతవరకు సేఫ్టీలో బెటర్ అయ్యాయి. కానీ అసలు నిజం ఏంటంటే కార్ కంపెనీస్ ఈ సేఫ్టీని సెల్ చేసేటప్పుడు దాన్ని చాలా ఎక్కువ గొప్పగా చూపిస్తున్నాయి. మీరు అంటారు సేఫ్టీ రేటింగ్ అనేది ఎన్క్యాప్ ఇవ్వదా అని. అవును, కానీ ఇక్కడే క్యాచ్ ఉంది. గ్లోబల్ ఎన్క్యాప్, భారత్ ఎన్క్యాప్ లేదా యూరో ఎన్క్యాప్ లో టెస్ట్ అయ్యే కార్స్ సాధారణంగా ఆ మోడల్లోని ఒక స్పెసిఫిక్ వేరియంట్ మాత్రమే. ఇంకా ఎక్కువ సందర్భాల్లో అది టాప్ వేరియంట్ అవుతుంది. అంటే ఈ కార్స్ లో ఇవ్వబడే అన్ని యాక్టివ్ అండ్ ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్స్ ఉండే వర్షన్ అన్నమాట. కానీ మీరు అదే మోడల్లోని బేస్ లేదా మిడ్ వేరియంట్ కొనడానికి వెళ్తే ఆ టాప్ వేరియంట్ కు 5 స్టార్ రేటింగ్ తెచ్చిన అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఎగ్జాంపుల్ గా సైడ్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్, ESP ఇంకా ఎడాస్ లాంటివి. ఇవి ఎక్కువగా బేస్ వేరియంట్స్ లో ఉండవు. దీనికి పైగా ఈ క్రాష్ టెస్టులు కూడా ఒక పర్టికులర్ స్పీడ్ అండ్ స్పెసిఫిక్ యాంగిల్ లో మాత్రమే జరుగుతాయి. అవి ఇండియన్ రోడ్స్ లో ఉండే అస్తవ్యస్తమైన అన్ప్రెడిక్టబుల్ పరిస్థితులకి ప్రతిసారి మ్యాచ్ అవ్వవు. ఇంకా కంపెనీస్ 5 స్టార్, 4 స్టార్ రేటింగ్స్ ను పెద్ద పెద్ద యాడ్స్ లో భాగంగా ప్రచారం చేస్తాయి. కానీ బలహీనమైన బాడీ షెల్ స్కోర్ మాత్రం దాచేస్తాయి. ఇంకా ఇండియాలో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ను రెవల్యూషనరీగా చూపిస్తున్న బ్రాండ్స్ కి ఒక మాట అయితే ఉంది. యూరోప్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది 15 ఏళ్ల క్రితమే స్టాండర్డ్ గా ఉన్నాయి.